హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చిట్టి చిట్టి బటర్ మురుకుల్ని ఎలా చేయాలో చూపిస్తానండి. పిండిని ఇలా కలిపారంటే ఈ చిట్టి మురుకులు నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతాయండి. అంత క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోనైనా లేదంటే ఇంట్లో మామూలుగా తినడానికి చాలా బాగుంటాయి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈ మురుకులు చేయడం కోసం ముందుగా అడుగు మందంగా ఉన్న గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని 3 స్పూన్స్ వరకు బటర్ని వేసుకోండి. ఇలా బటర్ని 3 స్పూన్స్ వరకు వేసుకొని మంచిగా మెల్ట్ చేసుకోండి. ఇలా బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 30 సెకండ్స్ వరకు మంచిగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 10-15 వరకు కరివేపాకు ఆకుల్ని సన్నగా ఇలైనంత సన్నగా సిజర్తో కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. ఈ మురుకుల్లోకి కరివేపాకు వేసుకోవడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కరివేపాకు వేసుకొని ఒక 2 సెకండ్స్ వేగిన తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. 2 గ్లాసుల వాటర్కి 3 గ్లాసుల పిండి అయితే సరిపోతుంది. మీరు ఏదైనా ఒకటే మెజర్మెంట్ పెట్టుకొని దాంతోనే వేసుకోండి. ఇలా వాటర్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా వాముని మంచిగా చేతితో ప్రెస్ చేసుకొని వామును కూడా వాటర్లో యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ని బాగా మరిగించుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం పిండిని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ ముందుగానే ఈ పొడి బియ్య పిండిని మంచిగా జల్లించుకొని పెట్టుకున్నాను. ఈ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకొని గరిటెతోనే బాగా కలుపుకోండి. 2 గ్లాసుల వాటర్కి 3 గ్లాసుల పిండి అయితే సరిపోతుంది. మీరు ఏదైనా కప్పుతో మెజర్ చేసుకున్నా సేమ్ 3 గ్లాసుల పిండికి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గరిటెతోనే బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలి. మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసామంటే చక్కగా ఉమ్మగిలుతుంది. పిండి సాఫ్ట్గా కూడా అవుతుందండి. తర్వాత ఈ విధంగా చేత్తోనే ఒక 5-6 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు జంతికలు చేసే మిషన్కి స్టార్ హోల్స్ని పెట్టుకొని మంచిగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ జంతికల మిషన్లోకి సరిపోయే విధంగా పెట్టుకొని మంచిగా ఏదైనా ప్లేట్ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకులు షేప్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్లేట్లోనే మంచిగా ఈ విధంగా మురుకుల్ని చేసుకున్నామంటే మనకు ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా కొంచెం ప్రెస్ చేసామంటే పిండి చక్కగా బయటికి వచ్చి చేత్తోనే మంచిగా రౌండ్గా చిట్టి చిట్టి మురుకుల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం అనేసి చిన్నగా ఈ విధంగా చిట్టి చిట్టి మురుకుల్లాగా ప్రెస్ చేసుకొని 2 ప్లేట్లలోకి రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా మనకు ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నిటినీ మంచిగా చేత్తోనే జాగ్రత్తగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలండి. ఇవి వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టవండి. చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే మనం ముందుగా పిండిని ఉడికించుకొని అలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాం కాబట్టి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. చాలా ఫాస్ట్గానే మంచిగా ఈ విధంగా 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కంప్లీట్గా బుడగలు తగ్గే వరకు ఫ్రై చేసుకుంటే మనకు చక్కగా వేగినట్టు అనమాట. ఇదే విధంగా మిగతా బ్యాచ్లు కూడా ప్రిపేర్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్టీగా మురుకులైతే రెడీ. పిల్లలైనా అలానే పెద్దవాళ్ళైనా సరే నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతాయండి. అంత టేస్టీగా బాగుంటాయి. అస్సలు గట్టిగా ఉండవండి. సో ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా చాలా టేస్టీగా బాగుంటాయండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని మంచిగా ఏదైనా కంటైనర్లోకి పెట్టుకుంటే 3-4 మంత్స్ వరకు ఫ్రెష్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూసారు కదా మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.